హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ యూ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు దాక్షాయిని వ్లాగ్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 8కి నేను ఇవాళ ప్రోమోకి రివ్యూ చెప్పాలనుకుంటున్నా. అందులో నాకేమనిపించిందో నేను చెప్తున్నా, నా అభిప్రాయం ఏంటో. సో ఫస్ట్ అయితే నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చాక అందరికీ ఏం చెప్పారంటే అన్ని సీజన్ల లాగా ఈ సీజన్ ఉండదు, నేను ఎవ్రీ వీక్ వచ్చేసి మీకు మిస్టేక్స్ ఏం చేశారో అని మీకు చెప్పాను, ఇది టోటల్లీ డిఫరెంట్ సీజన్ 8 అనేది అని చెప్పారు. సో దాని తర్వాత ఒక కాంట్రవర్సీ అయ్యింది. ఏంటంటే విష్ణుప్రియకి సోనియాకండి. సో నాకు ఈ ప్రోమో చూసాక నా రివ్యూ ఏంటంటే నాకు 100కి 70% అయితే విష్ణుప్రియదే మిస్టేక్ అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ సోనియా తనంతలో తాను తింటూ ఉండగా విష్ణుప్రియ వచ్చేసి మైక్ లాగా అంటే జోక్ చేసింది. తను ఒక వాటర్ బాటిల్ని పట్టేసుకొని ఇలా తను సోనియా దగ్గరకు వచ్చింది. ఏమంటుందంటే మీరు సోనియా, నువ్వు నిఖిల్ ఇన్ని రోజులు చాలా శత్రువులాగా ఉండే కదా, ఒకటేసారి మీరు ఫ్రెండ్స్ ఎలా అయ్యారు అనేసి తను జోక్ వేసింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటని విష్ణుప్రియ అడిగితే దానికి సమాధానము సోనియాకి నచ్చక నో కామెంట్స్ అని పెట్టేసింది. సో చెప్పింది కదా, సో అక్కడికి ఇది క్లియర్ అయిపోవాలి. అంతేకాని విష్ణుప్రియ దీన్ని ల్యాగ్ చేసేసింది. ఎలా అంటే అడల్ట్స్ జోక్స్ వెయ్యలేదని విష్ణుప్రియ నాగార్జున సార్తో చెప్పింది. బట్ అడల్ట్ జోక్ వెయ్యకపోయినా సరే, అడల్ట్ జోక్ వెయ్యను అనుకుంటానే ఇక్కడ తను చాలా వల్గర్గా మాట్లాడింది. సో ఫ్రెండ్స్, తను అడల్ట్ జోక్స్ వెయ్యను అని చెప్పింది, కానీ వెయ్యలేదు అని చెప్పింది, కానీ తను వేసింది మెయిన్ అడల్ట్. చాలా ఒక మనిషికి కోపం తెచ్చేలాగా మాట్లాడింది. ఎలా అంటే ఆమె ఒక పర్సనాలిటీయా, ఆమె ఒక అందగత్యాన్ని దానిపైన తను వెళ్ళింది. సో అది తన పర్సనాలిటీ పైన కామెంట్స్ వేస్తుంది, అది నాకు నచ్చలేదు. సోనియా ఏంటంటే అక్కడి వరకే నో కామెంట్స్ అని చెప్పేసి తను అక్కడికే స్టాప్ అయిపోయింది. బట్ దాన్ని విష్ణుప్రియ ల్యాగ్ చేసుకుంటూ వెళ్ళి తను ఏం చెప్పిందంటే తను అందగత్త అనుకుంటుందా అనేసి అనడం, ఇంకోటి తను నీకు మధ్యలో ఏమైనా రిలేషన్ ఉందా అని చెప్పడము, మీరు ఇలా అలా ఏమైనా చేసుకుంటున్నారా అని చెప్పడం. సో ఇదైతే నాకు నచ్చలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక షోకి వెళ్ళాము, వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళు ఇవ్వాలి, కానీ విష్ణుప్రియ అలా చేయట్లేదు. మొన్న కూడా వాళ్ళు గొడవ పడుతుంటే తిను మాత్రం డాన్స్ వేసేస్తుంది వెనకాల. సో తను ఎలా బిహేవ్ చేస్తుందంటే ఎవరు ఏ ప్రాబ్లం అయినా, ఎవరు ఏం ఫీల్ అయినా నాకు అనవసరం, నేనైతే హ్యాపీగా ఉండాలి అంటే తను వేసిన కామెంట్స్కి జోక్స్కి మనం ఓకే అనాలి. బట్ మనం తన మీద ఏం చేయకపోయినా తను జస్ట్ సోనియా ఏమందంటే నో కామెంట్స్ అని ట్యాగ్ ఇచ్చిందంటే ఆ ట్యాగ్కి తను చాలా రచ్చ చేసేసింది. సో ఇదైతే నాకు నచ్చలేదు ఫ్రెండ్స్. కొంచెం తన బిహేవియర్ మార్చుకుంటే చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే తను ఇది చాలా బయటికి, ఇది మనకు కొంతమంది కోట్లాది మంది చూస్తున్నారు, ఇంకా అవుట్ సైడ్ కంట్రీస్ కూడా చూస్తాయి ఈ సీజన్ అనేది. సో విష్ణుప్రియ సోనియాని అలా అనడం నాకు నచ్చలేదు ఫ్రెండ్స్. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కూడా నాకు కింద కామెంట్స్ చేయండి ఖచ్చితంగా. సో నా ఒపీనియన్ అయితే ఇది. సో ఇద్దరిది తప్పు ఉంటే రెండు పెదవులు సో మనకి పైన పెదవి ఆడితే కింద పెదవి ఆడితేనే మనకి సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. బట్ ఇద్దరిది తప్పు ఉంది, నేను ఒక్కదాన్ని తప్పు అనట్లేదు. కాకపోతే తిను మళ్ళీ వెళ్ళి అక్కడ విష్ణు అన్నయ్య దగ్గర ఉంది సోనియా, మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ మీరే పెద్ద సెంటిమెంటా, మేము పెద్ద వేస్ట్ గాలం అన్నట్టు మాట్లాడింది. సో తనంతలో తాను ఏదో సెంటిమెంటల్గా ఫీల్ అయ్యి సోనియా ఏడుస్తుంటే తను పతివ్రత అన్నా, మేము పతివ్రత, అది చాలా వల్గర్ వర్డ్ అండి ఇది. ఎందుకంటే పతివ్రతన అంటే ఎవరి హ్యూమానిటీ వాళ్ళది. సారీ ఫ్రెండ్స్. సో పతివ్రతన అనే మాట కూడా నాకు అస్సలు నచ్చలేదు. నాకైతే విష్ణుప్రియ ఈజ్ అన్ఫిట్ ఫర్ హౌస్ అని అనిపిస్తుంది. సో కింద మీ కామెంట్ ఏంటో కూడా నాకు కామెంట్ చేయండి. సో ఇదైతే నా రివ్యూ.
సో నెక్స్ట్ ప్రోమోలో కూడా ఏం జరుగుతుందో చూసేద్దాం. ఇంకోటి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటికైతే 43 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు మా ఛానల్కి. ఇంకొక 7 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము లైవ్ పెడతాం ఫ్రెండ్స్. డైలీ లైవ్ పెట్టాలనుకుంటాము. సో ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా పాపని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ వల్లే మేము కొంచెం కొంచెం ముందుకు వెళ్తున్నాము. సో ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్.